ఇక బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన పార్టీలను కూడగట్టడంలో విజయం సాధించినందుకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును అభినందించింది పార్టీ సమన్వయ కమిటీ సమావేశం. కోల్కతాలో జరిగిన సభకు ఆహ్వానం ఉన్నప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. బీజేపీకి సాయం చేసేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారని ఆరోపించారు ఆయన. ఈరోజు కలకత్తాలో 23 పార్టీలు ఒకే వేదిక పైన వచ్చి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా బీజేపీయేతర పార్టీలన్నీ ఒకటో రెండో బీజేపీతో ఉన్నాయి తప్ప తక్కిన దేశంలో ఉండేటటువంటి అపోజిషన్ పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి రావడం అనేటటువంటిది మరి ప్రజల తాలూకా మనోభావాలు ఏంటి అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. బీజేపీ వ్యతిరేకత అనేటటువంటిది గతంలో ఈ పార్టీలన్నిటికి కూడా నియర్లీ 69% దగ్గర ఈ పార్టీలన్నిటికీ వచ్చినటువంటి పార్టీలన్నీ ఒకే వేదిక మీద ఉండి ఈ దేశ ప్రజల తాలూకా మనోభావాల్ని స్పష్టంగా బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి అద్దం పట్టేటట్టు కనిపించేటట్టుగా అందరూ ఒక దగ్గరికి వచ్చి చేయడం అనేటటువంటిది దీన్ని 2 మాసాల నుంచి మరి కృషి చేసి ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ని తీసుకురావటం అనేటటువంటిది మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి అభినందనీయం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే కేసీఆర్ ఉన్నారు, ఫ్రంట్ పెట్టామని తిరిగారు. మరి కలకత్తాలో పెట్టిన మీటింగ్కి ఆయన ఆహ్వానించారు, కానీ ఆయన రాలా. మరి ఒక ఫ్రంట్ను పెట్టాలనుకొని ఒక ఫ్రంట్ను మూవ్ చేయాలనుకునేటటువంటి వ్యక్తి కలకత్తాకి ఎందుకు రాలేకపోయారు? ఏంటి పరిస్థితి అంటే బీజేపీ ముసుగు తీస్తే బీజేపీ కనిపిస్తుంది. అందువల్ల అది కొత్త నాటకానికి తెరదీశారే తప్ప ఒక ఫ్రంట్ కట్టాలనేటటువంటిది అక్కడ పూర్తిగా కమిట్మెంట్ కనిపించట్లేదు. బీజేపీ కనుసన్నల్లో ఈ ఫ్రంట్ను తయారు చేయాలి అనుకున్నదే ప్రజలకు కనిపిస్తుంది తప్ప దాంట్లో చిత్తశుద్ధి లేదు అనేటటువంటిది నిన్న ఎప్పుడైతే ఈ మీటింగ్కి రాలేకపోయారో మరి బీజేపీ ముసుగు తీస్తే బీజేపీ కనిపిస్తుంది. కేంద్రం తెచ్చిన ఈబీసీలకు 10% కోటా చట్టంలో కాపుల రిజర్వేషన్లు చేర్చే అంశంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు కళా వెంకట్రావు. రాజమండ్రిలో నిర్వహించబోతోన్న జై హో బీసీ సదస్సును జయప్రదం చేయాలని సమావేశం పిలుపునిచ్చినట్లు చెప్పారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు. ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో ఈ పెన్షన్లు ఏవైతే కొత్తగా జనవరి నుంచి 2000కి పెంచారో దాన్ని ఆ 4 రోజుల్లో కూడా ప్రజలతో మమేకమై కార్యకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళందరికి కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలనేటటువంటిది ఒక నిర్ణయం. ఇదే కాకుండా రాజమండ్రిలో జైహో బీసీ సదస్సు కూడా జరుగుతుంది, దాన్ని కూడా విజయవంతం చేయాలి అనేటటువంటిది మొత్తం శ్రేణులకన్నిటికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రజల్లో ఉండేటటువంటి ఈ 10% రిజర్వేషన్ మరి పెట్టుకోవచ్చు అనేటటువంటిది ఈ మధ్యన తీసుకునేటటువంటి నిర్ణయంలో మన స్టేట్లో కూడా స్టేట్స్ తీసుకోవాలి అనేటటువంటిది ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకోవాలనేటటువంటిది ఇంకా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఒక కాపులకు సంబంధించి మరి అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దాన్ని కూడా ఇందులో కన్సిడర్ చేస్తూ మిగతా అందరికీ కలిసి 10% ఏ విధంగా ఉండాలనే ఆలోచన మనం చేసుకుంటూ ముందుకు సాగాలనేటటువంటిది ఆ సబ్జెక్ట్ మీద కూడా ఒక డిస్కషన్ వచ్చింది. అందువల్ల కాపులకు కూడా ఇందులో రిజర్వేషన్లో భాగం కల్పించాలని కొంత పర్సంటేజ్ పెట్టాలనేటటువంటి డిస్కషన్ కూడా జరిగింది. ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ కలిపి రేపు రాబోయే అసెంబ్లీలో దాన్ని కూడా పూర్తి చేసి మరి మన
స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేటటువంటిది కూడా ఒక నిర్ణయం.